మదర్స్ డే ఎలా ఒరిజినేట్ అయింది అని, బికాస్ ఇది చాలామందికి తెలియదు. మనకి 16th సెంచరీలో యూకే, ఐర్లాండ్లో లెంట్ సీజన్ అని ఒకటి ఉండేది. అంటే ఒక 40 days ప్లస్ 6 Sundays అనమాట. ఆ రోజుల్లో జీసస్కి ఎక్కువ ప్రే చేస్తూ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం ఇది క్రిస్టియానిటీ రిలీజియన్లో ఫాలో అయ్యారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలాంటి రోజు చేసుకున్నప్పుడు ఈ 40 daysలో వై కాంట్ ఆల్ ఆఫ్ అస్ మీట్, అంటే ఫ్యామిలీ మీట్ లాగా అనుకోవచ్చు కదా అని ఒక 4th Sundayని సెలెక్ట్ చేసుకున్నారు. 4th Sunday సెలెక్ట్ చేసుకొని బయట ఎక్కడైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ ఆ సండే రోజు దే హ్యావ్ టు కమ్ హోమ్, వచ్చి మదర్తో స్పెండ్ చేయడం, ఆ కేరింగ్ అదంతా చూపించడం అనేది మదరింగ్ సండే లాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పటికే ఇంకా మదర్స్ డే అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు. తర్వాత మనకి 1908లో ఏమైందంటే అన్నా జార్విస్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళ మదర్ చేసిన కాంట్రిబ్యూషన్కి రికగ్నిషన్ లాగా తను కొన్ని మదర్స్ గ్రూప్స్ అవన్నీ ఫామ్ చేస్తూ షీ హ్యాస్ ఫాట్ ఫర్ అన్ అఫీషియల్ డే. అలా మనకి 10th of May 1908 ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్, బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అన్నా జార్విస్. ఆ తర్వాత కూడా మనకి 1914లో ఏమైందంటే యుఎస్ ప్రెసిడెంట్ అఫీషియల్గా హాలిడే డిక్లేర్ చేశారు. అప్పటి నుంచే మనం ఇంటర్నేషనల్ మదర్స్ డే సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాము. అండ్ వీ ఇండియన్స్ ఫాలో యుఎస్ పాలసీ అనమాట, పాలసీ ఆఫ్ మదర్స్ డే. అలా చేస్తున్నాం. బట్ ఇట్ డిఫర్స్, లైక్ ప్రతిసారి ఒక సండేనే సెలబ్రేట్ చేయడం లేదు, ఇట్ డిఫర్స్ త్రూ అవుట్ ది వరల్డ్. మనం మాత్రం ఎవ్రీ ఇయర్ May 2nd Sundayని మనం మదర్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద హిస్టరీ అనమాట.